వన్‌కో, టూకో నాకు తెలిసి బండి బయటనే ఉంది బ్రో. పార్కింగ్ జాగాలో కూడా మొత్తం బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. అంతగానం ఇది. అట్లా ఫస్ట్ రోజు చూసిన సినిమాలు ఇక ఎన్నున్నాయో లెక్క కూడా లేదు ఇక. అయితే 'బాహుబలి' కూడా రూ. 10 టికెట్ అప్పుడు. మనకేం పెద్ద టెన్షన్ లేదులే. రూ. 10. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఊపిరి పీల్చుకో నా కొడుకు వస్తున్నాడు అనంగానే ఇట్లా ధన్నుమని గుర్రం మీదకెళ్ళి నీళ్ళ లోపలికెళ్ళి మంటలలోకెళ్ళి ఇట్లా మన శివుడు పోతాడనమాట 'బాహుబలి'. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన సైక్లింగ్ ఎందుకు మిస్ అయింది తెలుసా? పొద్దున లేచిన యాజ్ యూజువల్ గా పొద్దున లేచిన ఫ్రెష్ అప్ అయినా ఇక సైక్లింగ్ పోదామని రెడీ అవుతున్నా. ఫోన్ చూసిన ఇక తెలిసిందే కదా, ఈ రీల్స్ ప్రపంచంలో నేనేం పెద్ద రీల్స్ కాకుండా ఇంకేం చూసిన ఏదో చిన్న క్లిప్ వచ్చింది. అదే 'బాహుబలి ద టార్చ్ బ్యారర్' అని చెప్పి ఒకటి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది అనమాట. అదేదో చిన్న క్లిప్ వచ్చింది. ప్రభాస్ అప్పుడు 10 years బ్యాక్ ఏదో వియత్నమీస్ ఫైటర్ అది ఏదో ట్రైనింగ్ ఫైట్ ఏదో వచ్చింది. అది ఏందా అని చూస్తే టార్చ్ బ్యారర్ నెట్ఫ్లిక్స్ లో నిన్న వచ్చిందనమాట. అది చూసిన, స్టార్ట్ చేసిన. అది సీజన్ 1 అంట, ఇంకా సీజన్ 2 కూడా ఉండొచ్చు. అదే పెట్టుకున్నా. అది ఇక అయిపోయింది. 2 episodes చూసిన, టైం అయిపోయింది, డ్యూటీ టైం అయిపోయింది, ఇక సైక్లింగ్ మిస్ అయిపోయింది. గోవిందా పెట్టుకున్నా. నవ్వకుండా చెప్తున్నా కానీ అది చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా అయినా నేను. ఎందుకంటే అలా కష్టం అసలు నిజంగా. ప్రభాస్ అన్న రానా బ్రో ఏం కష్టము ఆయమ్మా. అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తా. 'బాహుబలి' సినిమా నేను ఒక 1 ఒక 2-3 times చూసిన, 2 ఒక 3-4 times చూసిన. నేను కూడా ఫస్ట్ 1 అయితే 1 అప్పుడు రూ. 10 ఉండే టికెట్. అయితే మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు. వానికి ఇప్పుడు మన మియాపూర్లో టాకీ టౌన్ ఉంది కదా, ఇప్పుడు పేరు మారింది మిరాజ్ సినిమాస్ అని చెప్పి. అయితే అప్పుడు ఆ టైంలో 2015 రిలీజ్ అయింది కదా 'బాహుబలి' సినిమా. 2015 ఏమో పార్ట్ 1, 2017 ఏమో పార్ట్ 2. అయితే మా ఫ్రెండ్ గానుల బ్రో ఎవరో తెలిసిన వాళ్ళు అందులో పనిచేస్తారు థియేటర్లో. ఇక ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఫస్ట్ రోజే చూడాలి. అట్లా ఫస్ట్ రోజు చూసిన సినిమాలు ఇక ఎన్నున్నాయో లెక్క కూడా లేదు ఇక. అయితే 'బాహుబలి' కూడా రూ. 10 టికెట్ అప్పుడు. మనకేం పెద్ద టెన్షన్ లేదులే. రూ. 10. అయితే నాకు తెలిసి 10-12 మంది దాకా పోయినాం బ్రో. అయితే మనకి ఇట్లనే 5:30 డ్యూటీ అయిపోతుండే, వాడు నేను పోతుండే. ఇక అప్పట్లో ఆన్లైన్ లేదు, బుక్ మై షో లేదు, పేటిఎం అంటే టికెట్ల బుకింగ్. పేటిఎం ఉందో లేదో తెలియదు కానీ స్మార్ట్ ఫోన్ అయితే ఉన్నది. 10 years బ్యాక్ కదా స్టోరీ కదా. స్మార్ట్ ఫోన్ అయితే ఉన్నది కానీ మరి బుక్ మై షోలు, పేటిఎంలో టికెట్ బుక్ చేసుకున్నాడు ఉందో లేదో నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. అయితే వాడు నేను పోయినాం. ఇక మన బండి అప్పట్లో ప్యాషన్ ప్రో ఉండే, ఆ బండి మీద పోయినాం. ఇద్దరం పోయినాం. ఒక గంటను అంటే ముందే పోయినాం. సెకండ్ షో పోతుండే అప్పుడు బాగా. సెకండ్ షో పోయినాం, 7 గంటలకే పోయినాం. పార్కింగ్ బండి ఎడబెట్టినాం, రోడ్డు హైవే రోడ్ ఉంటుందా ఆడ పెట్టినాం బండి. ఎందుకంటే అంతగానం అది జనాలు. 1కో 2కో నాకు తెలిసి బండి బయటనే ఉంది బ్రో. పార్కింగ్ జాగాలో కూడా మొత్తం బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. అంతగానం ఇది. మొత్తానికి అయితే లోపలికి పోయినాం, టికెట్లు దొరికినాయి. అయితే మా ఫ్రెండ్స్ కూడా టికెట్లు తీసేది అనమాట. నైట్ సెకండ్ షో అందరికి అప్పటికి డ్యూటీలు, కాలేజీలు, ఆఫీసులు అన్నీ అయిపోతాయి. ఇక టికెట్లు తీసేది ఒక 10-12 నాకు గుర్తున్నంత వరకు అయితే 10-12 టికెట్ల దాకా తీసినాం పార్ట్ 1 కి. అయితే పార్ట్ 2 కి 30 టికెట్లు తీసినాం బ్రో. రూ. 10 టికెట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రో మధ్యలో జాగుండి ఇక్కడ 15 సీట్లు ఉంటాయి. అయితే 'బాహుబలి 2 కి 30 టికెట్లు అయితే తీసినాం. మా ఇంటికాడ మా ఏరియాలో ఉన్న మొత్తం మా ఫ్రెండ్స్ అందరం పోయినాం ఆ సినిమాకి. అయితే మరి ఫస్ట్ రోజా సెకండ్ రోజా తెలియదు కానీ మొత్తానికి అయితే 30 మంది పోయినాం. ముగ్గురం పోయినాం ఆ రోజు. ముగ్గురం పోయి 30 టికెట్లు అయితే తీసినాం ఆ రోజు. అయితే నెక్స్ట్ లెవెల్. 1 ఫస్ట్ రోజే, 2 ఫస్ట్ రోజే. అప్పట్లో సినిమాలు అట్లా చూస్తుండే బాబు. ఇప్పుడు అంత తక్కువైపోయినాయి కానీ ఎన్ని సినిమాలు ఫస్ట్ రోజు. ఒక కలేజా, ఒక గబ్బర్ సింగ్, ఒక బాద్షా, ఒక దూకుడు, ఒక బిల్లా. నేను ఒక్కనే సింగిల్గా చూసిన సినిమాలని. ఈ బిల్లా నేను సింగిల్గా చూసిన. శౌర్యం, మిర్చి ఇవన్నీ నేను సింగిల్గా చూసిన. ఇక ఫ్రెండ్స్ తోటి ఇవన్నీ 'బాహుబలి' బాగానే సినిమాలు. అసలు గుర్తు కూడా వస్తలేదు అసలు సరిగ్గా. కానీ 'బాహుబలి' స్టోరీ అయితే ఈ రోజు సైక్లింగ్ అసలు ముచ్చట ఏంటంటే ఈరోజు సైక్లింగ్ ఎందుకు మిస్ అయింది అనే ముచ్చట కాన్సెప్ట్ మీద వీడియో చేస్తున్నాను అనమాట. ఈరోజు డే 203. అదిదా మ్యాటర్. ఇంకేం చెప్దాం బ్రో 'బాహుబలి' సినిమా గురించి. 'బాహుబలి' సినిమా అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్, హాలీవుడ్ లెవెల్. కాదు ఏం మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మనకు తెలుసు అంతా ఏదో పెద్ద ప్రొఫెషనల్ లెక్కగా అయితే మనకున్న దాంట్లో చెప్తా. విఎఫ్ఎక్స్ కెమెరా ఏంది ఆపోయిందా ఏంది? మనకేం కెమెరా కొత్త ఇట్లా మాట్లాడు. యాక్షన్ కెమెరాలో చేస్తున్నాం మనం. డైలీ సైక్లింగ్కి తీసుకుపోతాం కదా, దాంట్లో చేస్తున్నా. దాన్ని ఒక స్టూల్ మీద పెట్టి మైక్ పెట్టుకొని ఏంటంటే మాట్లాడటం ఇష్టం బ్రో. ఎందుకంటే ఇట్లా ఏదో మొత్తానికి ఏదో క్రియేట్ చేయాలి వీడియో, అది సంగతి. 'బాహుబలి' విషయానికి వస్తే ఇప్పుడు ఇది మీరు ఏమని అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు నేను చూసిన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది బ్రో సినిమా. ఇప్పుడు నీకు ఒకలాగా అర్థమవుతుంది. నాకు అర్థమైనంత వరకు అయితే నేను చెప్తా. ఇట్లా గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉంటాయి కదా, అవి నేను చెప్తా. ఎక్కువ ఇట్లా మొత్తం ఇట్లా దాన్ని ఏమంటారు అబ్బా, ఎలివేషన్స్ ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి కదా, ఎన్ని ఉన్నాయో నేను
చెప్తా అవి ఫస్ట్. అసలు మామూలుగా టీవీలో చూస్తూనే ఉంటాం కానీ కరెక్ట్ టైంకి గుర్తొస్తాయో రావు, వస్తాయా రావా అసలు. ఫస్ట్ శివగామి దేవి నీళ్ళల్లో ఇట్లా నిజంగా రాజమౌళి గారు ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాటు అది మనం అన్ని వీడియోలలో ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పేజెస్‌లో వస్తాయి గదా! ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా ఆయన గూడా అన్నీ చేస్తారు బ్రో నిజంగా. యాక్టింగు, హార్స్ రైడింగు అని అన్నీ చేస్తారిగ. విలన్‌లకు చెప్పడం గాని, ఇప్పుడు 'రానా' గారికి చెప్పే సీన్‌లు గాని, ఇట్లా కత్తి పట్టుకోవడం అది ఈటే ఉంటది గదా! యుద్ధాల టైంలో చేస్తారు. 'నాజర్' గారు ఇట్లా గూడ గుద్దుతారు గదా! అది ఇప్పుడు 'శివగామి దేవి' ఫస్ట్ సీన్‌ల ఇట్లా నీళ్ళలో ఇట్లా ఇట్లా కింద పడిపోతారు కదా! ఆ సీన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. ఈరోజు ఆ టార్చ్ బేరర్‌లో చూపిచ్చిర్రు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రమ గారు, వల్లి గారు, రాజమౌళి గారు ముగ్గురు చేసిర్రు. ఆ సీన్ కింద పడిపోవడం ఆ రిహార్సల్. చూడండి రమకృష్ణ గారు ఇట్లా నీళ్ళలో కింద పడిపోయిన తర్వాత చిన్న పిల్లాడిని ఇట్లా పట్టుకుంటారు కదా! 'అమరేంద్ర బాహుబలి బ్రతకాలి' అని ఒక డైలాగ్ అదేనా? డైలాగ్ అదేనో కాదో మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ సీన్ అది సూపర్ అసలు. వేరే లెవెల్. అసలు ప్రాణం పోయినా కూడా ఆ చెయ్యి అట్లనే ఉంటది నీళ్ళల్ల. అసలు ఆ కాన్సెప్టే నిజంగా సూపర్. మైండ్ ఫస్ట్ ఎలివేషన్ సీన్ అది. తర్వాత అసలు ఈ శివుడు వేరోళ్ళకి దొరుకుతాడు కదా అక్కడ వాళ్ళకి. ఓహ్! అక్కడ ఎవరో ఇగ దొరుకుతారుగా దాన్నేమంటారబ్బా! ఒకళ్ళకైతే దొరుకుతారు. ఆయన పేరు శివుడు. అందరూ మామూలుగా వాళ్ళ అమ్మ ఏం చేస్తదంటే రోజు శివుని మీద నీళ్ళు పోస్తా ఉంటది. అసలు అంత పెద్ద శివలింగాన్ని జరపడమే కష్టం. మీకర్థమైతుందా? ఇప్పుడు ఆ సీన్ పర్టిక్యులర్‌గా నేను ఆ మూమెంట్‌లో చెప్తున్నా ఎలివేషన్. జరపడమే కష్టం శివలింగాన్ని. అట్లాంటిది మన హీరో ఏకంగా దాన్ని తీసుకొని ఇట్లా భుజం మీద పెట్టుకునే సీన్ అయితే వేరే లెవెల్ బ్రో. మామూలుగా కాదు. దాన్ని పెట్టుకొని ఇట్లా నీళ్ళలో దుంకుతాడు. దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో పాట ప్లే అయితది. అది ఇంకా వేరే లెవెల్. సూపరో సూపర్ అదొకటి. ఇక తర్వాత గుర్తొస్తే ఎంతసేపు అయితదో ఏమో వీడియో చేద్దాం ఇగ. ఇక తర్వాత చాలా ఉన్నాయి బ్రో. ఇగ రానా ఇంకోటి మన రానా గారి విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు ఇట్లా ధన్మని అది దానికన్నా ముందు ఇట్లా అనుష్క గారు 'బాహుబలి' 'మాహిష్మతి' ఊపిరి పీల్చుకో నా కొడుకొస్తున్నాడు అనంగానే ఇట్లా ధన్నుమని గుర్రం మీదకెళ్ళి నీళ్ళ లోపలికెళ్ళి మంటలలోకెళ్ళి ఇట్లా మన శివుడు పోతాడనమాట 'బాహుబలి'. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యలు రాజ్యమా ఉలికి పడు. అసలు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది అసలు. అట్లొచ్చిన తర్వాత అందులో మామూలుగా బీజిఎం అది విగ్రహం ప్రతిష్ఠిస్తారు కదా! ఇట్లా ఒకాయన ముసలాయన చూస్తాడు. ఎందుకంటే ఆయన అప్పట్లో 'అమరేంద్ర బాహుబలిని' చూసుంటాడు. సారీ నేనేమన్నా మిస్టేక్స్ చెప్పుంటే. ఫస్ట్ పెద్ద తండ్రేమో 'అమరేంద్ర బాహుబలి', తర్వాత 'మహేంద్ర బాహుబలి'. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరే కామెంట్ చేయండి. మనకి ఇదంతా కొత్త నాకు తెలిసి. ఇది రివ్యూవా లేకపోతే ఏందనేది ఈరోజు మన సైక్లింగ్‌కి మిస్ అవ్వడానికి కారణం ఈరోజు ఇది. ఏదైనా మన మంచికే బ్రో. తెలిసిందే కదా! ఈరోజైతే ఏడున్నాం మనం? ఎలివేషన్ సీన్‌ల దగ్గర ఉన్నాం. ఒక ఆయన చూస్తాడు ఇట్లా మన హీరో ఇట్లా కప్పుకుంటాడు కదా! సో, అది ఇట్లా గాలికి ఇట్లా అయితది. గాలికి ఇట్లా కాంగానే నా బాహుబలి అంటాడు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాహుబలి ఎప్పుడో 30 ఏళ్ల కింద చచ్చిపోయిన మనిషి పేరు ఇంకా ఎట్లా వాళ్ళు షాక్ అయితారసలు. ఇట్లా రానా గారి విగ్రహం ప్రతిష్ఠిస్తారు కదా! అదేమో 30 అడుగులు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అది ఏ 100 అడుగులో ఉంటే దాని ఎనకాల ప్రభాస్ గారి విగ్రహం ఉండది. వీళ్ళు ఊహించుకుంటారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తది. అనుకుంటూ వస్తది. వేరే లెవెల్ బ్రో. అదొకటి. తర్వాత ఇంకా కరెక్ట్ టైంకి గుర్తొస్తలేవు గానీ, ఇంకా చాలా ఉన్నాయి బ్రో నిజంగా. ఇంకా కారకేయులతోని ఫైటింగు ఇంకా అబ్బా! నేను మైకే ఆన్ చేయలే. ఇట్లుంటది ఇగ మన కథ. ఇప్పుడు నాయిస్ గీస్ అంతా ఇనిపిస్తది. ఇప్పుడు ఆన్ చేసి నాకు తెలుసు నేను పెద్ద డూబుగాన్ని అని చెప్పి ఇవన్నీ మళ్ళా ఏం ఎడిట్ చేయాలో ఏమో. ఇగో ఇప్పుడు ఆన్ చేసిన ఇగో ఈ లైట్ వస్తది. ఈ లైట్ చూసుకోలే నేను. ఇక్కడ లైట్. దేవుడా! ఏదది? చూద్దాం ఇగ. 10 నిమిషాలు అయింది వీడియో రికార్డ్ చేయబట్టి మైకే ఆన్ చేయలే. ఇప్పుడు ఆన్ చేసినాం. అది సంగతి. ఇంకా తర్వాత ఇక నెక్స్ట్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం బ్రో. ఇంకా ఉన్నాయి గానీ చాలా గుర్తొస్తలేవు టైంకి. ఇక తర్వాత పార్ట్ 2కి కూడా సేమ్ చెప్పినా కదా! 30 టికెట్లు తీసినాం ముగ్గురం పోయి. ఫస్ట్ రోలోనే కూర్చున్నాం. మొత్తం ఆడికి ఈడికి కూర్చున్నాం 30 మందిమి. ఇంకా తర్వాత ఫస్ట్ ఇట్లా పిల్లలతోటి ఇట్లా రథాన్ని గుంజుతారా ప్రభాస్ అన్న. ఇట్లా ఆయనకు డూబ్‌గా చేసిన అన్న ఒక ఆయన ఉంటాడు కదా! ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు అసలు. అంతగానం బలము ఆయనకి చక్కెర వచ్చేసిందంట. అంతగానం వెయిట్ ఉన్న ఆ రథాన్ని ఎట్లా గుంజిరో ఏమో మరి తర్వాత. అది ఫస్టే ఏనుగుతోని ఇట్లా బలిరా బలి సాహోరే బాహుబలి జయ హారతి నీకే పట్టాలి. సాంగ్ సూపర్. సాంగ్స్, మ్యూజిక్ అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇంకొక అప్పట్లో
కొన్ని సినిమాలు వచ్చినాయి కదా, మాయాబజార్, పాతాళ భైరవి, మనకి ఇంకా ఒక 100 సంవత్సరాలైనా ఎట్లా గుర్తుంటాయో, బాహుబలి కూడా ఇంకా అవి మనకు ఓన్లీ తెలుగులోనే గుర్తుంటాయి. ఈ బాహుబలి అట్లా కాదు, మొత్తం ప్రపంచం, వరల్డ్ వైడ్, అది సంగతి. 'బాహుబలి 2' ఇంకా సూపర్ ఉంటది బ్రో. ఎలివేషన్‌లు ఇలా ఈళ్ళు ఇక్కడ పోతారు గదా, మన అనుష్క గారి రాజ్యం ఏదో ఉంటదబ్బా! ఆ పేరు గుర్తొస్తలేదు. కుంతల రాజ్యం. ఆ రాజ్యానికి పోయినప్పుడు ఆడ మన సుబ్బరాజు గారు ఉంటారు గదా, ఆడ ఇట్లా మధ్యల అవి అటాక్ చేస్తారు గదా! ఏమో అంటాడు, కట్టప్ప ఏదో అంటాడు. ఇంకా అన్నిటికన్నా చెప్పడం మర్చిపోయిన, కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే అది మొత్తం దేశాన్నే అసలు ఇట్లా నిజంగా నేను గూడా ఎందుకు చంపిండు అంత నమ్మకంగా ఉంటాడు బాహుబలి. కట్టప్ప. మాహిష్మతి రాజ్యం దగ్గర వాళ్ళు తరతరాలుగా అందనే ఉంటారు గదా, మొత్తం రాజ్యానికి కట్టుబడి ఉంటారు. అట్లాంటి నమ్మకమైన మనిషి ఎందుకు చంపిండు అది. మొత్తం ఒక 2 సంవత్సరాలయితే అదే ఇగ ఇన్‌స్టా మీమ్ పేజ్‌ల. అప్పటికి ఇన్‌స్టా వచ్చిందా? వచ్చే ఉంటదిలే. మనకు గూడా అన్ని సగం సగమే తెలుసు. ఈ వీడియో ఎంతగానం సేపు అయితదో ఏమో గానీ, ఇంక 'బాహుబలి 2' ఎద్దుల మధ్యలో ఫైట్ ఉంటదా? అదైతే సూపర్. తర్వాత ఇంటర్వెల్ ఫైట్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ ఫైట్ బ్రో. ఇండియన్ సినిమాల సూపర్. అమరేంద్ర బాహుబలి నేను అనంగానే అసలు జనాలు అరుస్తరు. జనాలు, ఆ ఏనుగులు అంతా ఇట్లా సౌండ్‌కి అన్ని కింద పడిపోతాయి బ్రో. అమరేంద్ర బాహుబలి నేను ఏదో ఉంటది. మనం ఇట్లాంటియన్నీ నేర్చుకోము. ఏవేవో నేర్చుకుంటాం. ఇది గూడా నేర్చుకోవాల్సింది. నేర్చుకుందాం తర్వాత. గుర్తొస్తలేదు ఎంత ట్రై చేసినా ఏముంటదనేది. మొత్తానికైతే ఇంకా లాస్ట్ 20 అర్ధగంట అయితే సూపర్. వేరే లెవెల్ అసలు. సాలిగా వీడియో ఎక్కువైపోయింది. 'బాహుబలి' అంతకుముందు గూడా ఏదో రిలీజ్ చేసిర్రు బ్రో. 'బాహుబలి ద ఎపికా' ఏదో మొత్తం 2 అది గూడా చూసిన. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి ఇది సీజన్ 3లో ఇప్పుడు నేను ఎపిసోడ్ 3 చూస్తున్నా, మధ్యలో ఉన్నా. 4 ఎపిసోడ్‌లు ఉన్నట్టున్నాయి. అది గూడా కంప్లీట్ చేద్దాం. అదిదా మ్యాటర్. ఈరోజు మన సైక్లింగ్ మిస్ అవ్వనీకే ఇది రీజన్. డే 203 మళ్ళీ డే 204లో సైక్లింగ్‌లో కలుద్దాం మనం డైరెక్ట్. ఓకేనా? బాయ్.